రెడ్ బాల్ క్రికెట్ ను సంరక్షించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఐపీఎల్ కు వచ్చే వేతనాన్ని రంజీ ట్రోఫీలో ఆడే ఆటగాళ్లకు అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. టెస్ట్ ఫార్మాట్ పై యువ క్రికెటర్లకు ఆసక్తి పెంచడంతో పాటు భవిష్యత్ స్టార్లను తయారు చేసేందుకు ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు అర్థమవుతోంది. దీనిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ సెలెక్టర్లతో బీసీసీఐ చర్చించినట్టు సమాచారం. ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత యువ క్రికెటర్లు రంజీ ట్రోఫీలో పాల్గొనడానికి ఆసక్తి చూపించకపోవడానికి గల కారణాలను బీసీసీఐ అర్థం చేసుకుంది. ప్రస్తుతం మ్యాచ్ ఫీజు ప్రకారం ఓ సీజన్ లో ఒక ఆటగాడు 10 మ్యాచ్లు ఆడితే దాదాపు 25 లక్షలు దక్కుతాయి. అదే ఐపీఎల్ వేలంలో ఓ ఆటగాడి కనీసం ధర 20 లక్షలు. ఈ బేస్ ప్రైస్ కోసం ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్లు పని భారాన్ని అధికంగా మోయడానికి, గాయాలకు సిద్ధంగా ఉండటానికి ఇష్టపడట్లేదని బీసీసీఐ గ్రహించింది. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఫీజులను రెట్టింపు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఒక ఆటగాడు రంజీ ట్రోఫీలోని మ్యాచ్లన్నీ ఆడితే సుమారు 75 లక్షలు అందుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. అలాగే టెస్టు మ్యాచ్ ఫీజులు పెంచేలా యోచిస్తోంది. ఏడాదిలో ఓ భారత క్రికెట్ అన్ని టెస్టులు ఆడితే దాదాపు 15 కోట్లు సంపాదించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇక తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల మొత్తాన్ని కూడా మరింత పెంచేందుకు బీసీసీఐ సముఖంగా ఉన్నట్టు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి కసరత్తు తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది.